అందరికీ నమస్కారం. నేను అల్లం శేషగిరిరావు గారి రెండో అమ్మాయిని. నా పేరు మాధవి కొవ్వూరు. మా నాన్నగారు రచించిన కథలన్నీ కూడా నాతోని, మా తమ్ముడు రఘునాథ్ అల్లం మా ఇద్దరితోని ఎక్కువగా డిస్కషన్ చేస్తుండేవారు. ఆ కథలు చెప్పే విధానం, ఆయన చెప్పుతుంటే కథలు కళ్ళకి కట్టినట్టుగా మనకి అక్కడ జరుగుతున్నట్టుగా అలా అనిపిస్తుండేది. ప్రతీదీ ఆయన రచించిన కథలు గానీ, ఒక ఏదైనా ఆయన ఊహల్లోకి వచ్చిన ప్రతీదీ కూడా మాతో షేర్ చేసుకునేవారు. ఆయన రచించిన రచనలన్నీ కూడా అర్ధరాత్రి పూట కూర్చొని తెల్లారే వరకు ఆయన కథలు రాస్తుండేవారు. అయితే ఆయనకి నవల రాయాలని కోరిక ఒకటి మిగిలిపోయింది. అది కూడా నా నవల కూడా చేపల వేట, చేపల వాళ్ళ జీవిత చరిత్ర గురించి సగం రాశారు. ఈ లోపల అతను అకారణ మరణం చెందటం వలన అది మధ్యలో ఆగిపోయింది. అతను ఆయన రాసిన కథల్లోని ఎక్కువగా పేరు వచ్చినవి ఈనాటి వరకు ఇప్పటికీ కూడా వస్తున్న పేరు చీకటి. మృగతృష్ణ అల్లం శేషగిరిరావు గారి అరణ్య ఘోష కథా సంకలనంలోనిది. ఆంధ్రజ్యోతి పత్రికలో 1975లో ప్రచురింపబడింది. పొలిటికల్ సైన్స్లో ఎంఏ పట్టపుచ్చుకున్న అల్లం శేషగిరిరావు గారు రైల్వేస్లో పనిచేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నంలో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు. బాల్యం అంతా ఒరిస్సాలోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కలంతా అటవీ ప్రాంతం. ఆయన తన 13వ ఏటి నుంచి స్నేహితులతో, ఇంట్లో వారితో కలిసి వేటకు వెళ్ళడం, అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది. అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాశారు. రాసిన 17 కథల్లో సమాజంలో ఉండే అసమానతలు, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ ముఖ్య ఇతివృత్తాలుగా మనకు కనిపిస్తాయి. కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలనా జ్ఞానం, భావుకత్వం మనల్ని కట్టిపడేస్తాయి. 1981లో ఆయనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది. పల్లవి పబ్లికేషన్స్ వెంకటనారాయణ గారు ఫిబ్రవరి 1వ వారంలో అల్లం శేషగిరిరావు సమగ్ర కథా సంకలనం పేరుతో ఒక పుస్తకం తీసుకొస్తున్నారు. వెబ్సైట్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ద్వారా ఆయన్ని సంప్రదించి మీ కాపీ మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ ఎండలు, నిప్పులు జరిగే ఎండలు, అడవిలోని నీటిమాట్లు, కొండవాగులు, సెలలు ఎండిపోయాయి. కొండల్లో అగ్గి జంజలు, వడదెబ్బకి పిట్టలు సొమ్మసిల్లి నేలకి రాలిపోతున్నాయి. దాహం, పులులు, తోడేళ్ళు, జింకలు, దుప్పులు, పిట్టలు, పురుగులు నీటి కోసం అరుచుకుపోతూ మందలు మందలుగా వలసపోతున్నాయి. పరుగులు, ఉరకలు, దాహం, రాత్రింబవళ్ళు ఒకటే పరుగులు, దాహం. అడవి పంది పడితే 200-300 దాకా చేయొచ్చు. అదృష్టం బండి కణుజుబడిందా 400 దాకా చేయొచ్చు. దుప్పి పడినా కనీసం 150కి తక్కువ రాదు. సూరయ్య బాకీ తీరిపోతుంది. 3 సంవత్సరాల నుంచి వర్షాలు లేక బీడుబడిన తన మెరక చెక్క మీద చేసిన అప్పు అసలు వడ్డీతో కలిసి 300 దాటింది. ఈ సంవత్సరమైనా తీర్చకపోతే సూరయ్య బాకీ కింద భూమి జమ కట్టేసుకుంటాడు. అలా చాలామంది భూముల్ని పడేసుకుని పల్లం ప్రాంతం నుంచి వచ్చిన షావుకారు సూరయ్య లక్షాధికారి అయిపోయాడు. ఆ సంగతి బాగా తెలిసిన బైరిగాడు తన భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. బైరిగాడు నాటు తుపాకీని బయటికి తీసి బూజు దులిపాడు. చూరులో దాచిన పాత మందుగుండు సంచి తీసి అందులోని మందుగుండు కొంచెం నేల మీద పోసి అగ్గిపుల్ల గీశాడు. పేదవాడి ఆశల భగ్గున మండింది. పాతదైనా మందు ఇంకా పవర్ పోలేదనుకున్నాడు. తుపాకీ నల్లీలో మందు ఎక్కువ పోసి దట్టించాడు. సంచిలో పాతబడిన మేకుల్ని, ఇనుప ముక్కల్ని ఏరి గుళ్లకు బదులు తుపాకీలో నింపి వాటి మీద కాగితపు ముక్కల్ని, గుడ్డ పీలికల్ని దట్టించాడు. గోచి గట్టిగా బిగించి గుడిసె తడిక దగ్గరగా లాగి
తుపాకీని పట్టుకొని సంచి భుజానికి తగిలించి అడవిలోకి బయలుదేరాడు వేటకి. 60 సంవత్సరాలు నిండిన బైరిగాడి ముడతలు దేరిన ముఖం బీటలు పడ్డ నేలలా ఉంది. వయస్సుతోనూ కష్టాలతోనూ జీర్ణించకపోయిన శరీరం తోలుతో గప్పిన బొమికల గూడులా ఉంది. జీరలు దేరిన కళ్ళు మాత్రం నిప్పు కణికల్లా తీక్షణంగా ఉన్నాయి. ఆ చూపుల్లో పట్టుదల, ఓపిక ఇంకా చప్పబడిపోలేదు. మధ్యాహ్నం దాటిపోయినా ఎండ ఇంకా తీక్షణంగా ఉంది. దూరాన గూడెంలో వర్షాల కోసం వనదేవతలను గొలుస్తూ డప్పులు వాయిస్తూ జాతర చేస్తున్నారు. చెట్లన్నీ ఆకులు రాల్చేసి మోడువారిపోయాయి. అడివంతా ఎండుటాకులు పరుచుకొనున్నాయి. బైరిగాడు నడుస్తుంటే దిష్టిబొమ్మ తుపాకీ పట్టుకొని అడవిలో నడుస్తున్నట్టుంది. బైరిగాడి కాళ్ళ కింద ఎండుటాకులు చిట్టుతుంటే ఆ సడికి వెదురు డొంకల్లో చిలకలు గోల చేస్తూ ఎగిరిపోతున్నాయి. కాకుల గుంపు బైరిగాడి వింత ఆకారానికి చెట్ల మీద నుంచి గోల చేస్తూ బైరిగాడి నెత్తిమీద వలయాకారంగా తిరుగుతూ మెడలు నిక్కించి చాలా దూరం వరకు వెంబడించాయి. బైరిగాడు పొద్దుగూకక ముందే నీటి మాటి దగ్గరికి చేరాలని వడివడిగా ఆంగలేసుకుంటూ నడుస్తున్నాడు. అడ్డతోవల మీద నడుస్తూ తుప్పల్ని, డొంకల్ని, రాళ్ళని దాటుకుంటూ రొప్పుకుంటూ రోజుకుంటూ 2 కొండలు ఎక్కి దిగి సాయంకాలానికల్లా నీటి మాటి దగ్గరికి వచ్చాడు. ఆ కీకారణ్యం మధ్య ఎండిపోయిన సెలయేటికి పక్కగా గుబురుగా బలిసిన తుప్పల నీడలో నేల చెమ్మగా ఉంది. దాని మధ్యలో చిన్న నీటి గుంట సన్నగా నీరు ఊరుతూ గుంటగా ఏర్పడింది. బైరిగాడి దగ్గరికి రాగానే నీటి మీద మూసిన దోమలు జమ్మని లేచాయి. అంత అడవిలోనూ మరెక్కడా నీటి చుక్క లేదు. చుట్టుపట్ల జంతువులు దాహం తీర్చుకోవడానికి అక్కడికే వచ్చి తీరాలి. గుంట చుట్టూ బైరిగాడు పరిశీలనగా చూశాడు. జంతువుల అడుగులు చెమ్మనేల మీద, సెలయేటి ఇసుకలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అడవి పందులు తేమ నేలని నీటి కోసం ద్రవ్వేసి గొప్పులు పెట్టేస్తున్నాయి. కొండల వెనుక అస్తమిస్తున్న సూర్యుడు చెట్ల సందుల్లోంచి అందంగా కనిపిస్తున్నాడు. వడగాలి చల్లబడుతున్న పగలంతా ఎండకి సలసల కాగిపోయిన కొండరాళ్లలో నుంచి వేడి జిమ్ముకొస్తోంది. నీటి గుంటకి 20 గజాల దూరంలో వెదురు పది మధ్యన కూర్చోడానికి వీలుగా సంచిలో నుంచి కత్తి తీసి చదును చేశాడు. తను బయటికి ఏమాత్రం కనిపించకుండా చుట్టుపక్కల కొమ్మల్ని, తుప్పల్ని నరికి తెచ్చి చుట్టూ పేర్చుకున్నాడు. తుపాకీతో గాల్చడానికి వీలుగా వాటి మధ్య చిన్న సందులు చేశాడు. దూరానికి చూడ్డానికి మాటు తుప్పల మధ్యలో తుప్పలాగా కనిపిస్తోంది. అంత గొప్ప నైపుణ్యంగా పేర్చినందుకు తనను తానే అభినందించుకొని మెల్లగా మాటలోకి దూరి కూర్చున్నాడు. తుపాకీ గుర్రం ఎక్కుబెట్టి సిద్ధంగా పక్కనుంచాడు. మాటు సందుల్లోంచి నీటి గుంటకి దాహం తీర్చుకోవడానికి రాబోయే జంతువుల కోసం నలువైపులా చూస్తున్నాడు. ప్రతి చప్పుణ్ణి చెవుల్నిక్కించి సూక్ష్మంగా ఆలకిస్తున్నాడు వేటలో రాటుదేరిన బైరిగాడు. క్యావ్ క్యావ్ అంటూ అడవిలో నెమళ్ళు అరుస్తున్నాయి. కత్తిరిపిట్టలు ఒక్కొక్కటిగా చెట్ల మించి దిగుతూ నీళ్లు దాగి ఎగిరిపోతున్నాయి. నెమళ్ల జంట ఎండుటాకుల మీద జరజరమని పరిగెత్తుకుంటూ వచ్చి నీటి గుంట దగ్గర ఆగి బెదురుగా అటు ఇటు చూశాయి. గబగబా నీటిని పీలుస్తూ మెడల్ని పైకెత్తి కతకతమని మింగుతూ దాహం తీర్చుకున్నాయి. దాహం తీరిన మగనెమలి ఉల్లాసంగా పురివిప్పి ఆడనెమలిని క్రీగంట చూస్తూ కేక్ కేక్మని కేరుతూ అడుగులు వేస్తోంది. దాని పింఛం నీరెండలో రంగురంగులుగా మెరుస్తోంది. అలా కాసేపాడి నెమళ్ల జంట అరుచుకుంటూ తేలిపోతున్నట్టు ఎగురుకుంటూ అడవిలోకి పోయాయి. సాయంకాలం అవుతున్న కొద్దీ అడవి కోళ్ళు, రకరకాల పెట్టజాతులు నీటి మాటి దగ్గరికి వచ్చి నీరు దాగి వెళ్ళిపోతున్నాయి. రాను రాను సందె చీకట్లు అలముకుంటున్నాయి. పక్షుల అరుపులు తగ్గిపోతున్నాయి. అవి గోళ్ళకు చేరుకుంటున్నాయి. ఇహ జంతువులు నీటికి దిగే వేళ గంటల తరబడి మాటలో కూర్చున్న బైరిగాడికి నడుం బీకేస్తోంది. క్రమేణా అడవంతా చీకట్లు ముసురుకున్నాయి.
చీకటి దట్టమవుతున్న కొద్దీ కీచురాళ్ల ధ్వని ఎక్కువవుతోంది. దూరంగా కొండలోయల్లో కొండగొర్రె అరుపు మొదలుపెట్టింది. చుక్క వెలుగు గుంటలోని నీటిలో ప్రతిఫలిస్తూ బైరిగాడి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తోంది. ఎండిపోయిన సెలయేటి ఇసక అంత చీకట్లోనూ తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. గంటలు దొర్లుతున్నాయి. బాగా చల్లగాలి తెరలు తెరలుగా ఎండుటాకుల మీద నుంచి గలగల వీస్తోంది. బైరిగాడి చెమట ఎగిరిన ఒంటి మీద చల్లగాలి తాకినప్పుడల్లా హాయిగా ప్రాణం లేచి వచ్చినట్లుంది. ఉన్నట్టుండి అడవి అదిరిపోయేటట్టుగా కణుజు హోంక్ హోంక్ అని బెదురుగా దగ్గరలో అరుచుకుంటూ పారిపోయింది. దూరం అవుతున్న దాని డెక్కల చప్పుడు బైరిగాడికి స్పష్టంగా వినిపిస్తోంది. కీచురాళ్ల అరుపులు ఒక్కసారి ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దం. భరించలేని నిశ్శబ్దం అడవిని ఆవరించుకుంది. బైరిగాడు మాటలో ఉలిక్కిపడ్డాడు. ఒళ్ళంతా గగురు పొడిచింది. అప్రయత్నంగా తుపాకీ మీదకి చేయబోయింది. ఈ అవ్యక్తమైన గగుర్పాటికి కారణం అర్థమవక తికమక పడిపోతున్నాడు. వాగుపక్క తుప్పల్లో నల్లటి ఆకారం ఏదో కదులుతున్నట్టు కనిపించింది. బైరిగాడి కళ్ళు చీకట్లను చీల్చుకుంటూ చూస్తున్నాయి. బైరిగాడు నెమ్మదిగా తుపాకీని భుజానికెత్తి ఆ ఆకారం వైపు గురిపెడుతున్నాడు. ఆ ఆకారం బరువుగా నడుస్తూ నీటిగుంట దగ్గరికి వెళ్ళింది. నాలుగు కాళ్ల మీద పడుకుని నీటి గుంటలో మూతిపెట్టి నీటిని అతుకుతోంది. గాలి విసురుకి గుఫ్ఫుమని గబ్బు కంపు కొట్టింది. బైరిగాడి గుండె జల్లుమంది. పెద్ద పులి నీరు తాగుతోంది. నాటు తుపాకీ, అందులోనూ ఒకే ఒక్క బారు. గురిదప్పితేనో? అదవా దెబ్బకి పడిపోయినా అంత తేలిగ్గా ఫారెస్ట్ వాళ్ళ కన్నుగప్పి అమ్ముడుపోదు. సూరయ్య బాకీ తీరడం అటుంచి కనీసం 6 నెలలు జైలు శిక్ష తప్పదు. నెమ్మదిగా తుపాకీ దింపేసి అలా పులిని చూస్తూ తుప్పల్లో తుప్పల్లాగా కదలకుండా కూర్చున్నాడు. పెద్ద పులి నీరు ద్రాగి తీరిగ్గా నిల్చుని తృప్తిగా తోకతోనే నేల మీద 2-3 సార్లు బాది నిర్భయంగా చీకట్లో నడుచుకుంటూ అడవిలోకి పోయింది. ఎక్కడో చిటారు కొమ్మను కూర్చున్న కొండముచ్చు పులిని చూసి కాబోలు అరుస్తూ తన మందని హెచ్చరించింది. దాంతో అడవిలో ఉన్న కోతుల మందలు కిచకిచమని అరుచుకుంటూ అడవంతా ఒకటే గోల పెట్టేస్తున్నాయి. రాను రాను పులి దూరం అవుతున్న కొద్దీ ఆ అరుపులు తగ్గిపోయాయి. తిరిగి అడవంతా నిశ్శబ్దం ఆవరించుకుంది. పులివాసన తగిలింది. మరే జంతువు నీటికి రాదు అని అనుకుంటూ నిరాశతో బైరిగాడు మాటలో జతికిలి పడిపోయాడు. ఇంత ప్రయత్నం వృధా అయిపోతోందని ఉస్సురుమన్నాడు. షావుకారు సూరయ్య మనస్సులో మెదిలినప్పుడల్లా పులికంటే ఎన్నో రెట్లు భయంగానూ క్రూరంగానూ కనిపిస్తున్నాడు. తనకు మిగిలిన ఒకే ఒక్క జీవనాధారం మెరక చెక్కని నంజేసుకుంటాడు. దూరంగా కొండల్లో ఉండుండి మెరుస్తోంది. గుడగుడమంటోంది. బైరిగాడు తలెత్తి ఆకాశం వైపు చూశాడు. నలువైపుల నుంచి నల్లటి మేఘాలు కమ్ముకొస్తున్నాయి. వర్షం కూడా వస్తుంది కాబోలు అనుకుంటూ తన దురదృష్టానికి నిందించుకొని తలబట్టుకు కూర్చున్నాడు. రాను రాను ఆకాశం మేఘావృతమై ఉరుముతోంది. తేమగాలి మరింత జోరుగా వీస్తోంది. వెదురు పొదలు కటకటమని శబ్దం చేస్తూ పిచ్చిగా ఊగుతున్నాయి. ఎండుటాకులు అడివంతా చెల్లాచెదురుగా సుడులు తిరుగుతూ ఎగురుతున్నాయి. గాలికి రేగిన ధూళి నల్లటి చీకట్లో మంచు తెరలా కనిపిస్తోంది. ఇంత సడైతే ఇంకే జంతువు దిగుతాది, నా కర్మ గాలిపోతుంటేను అనుకుంటూ శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఈ నిరాశకి తోడుగా దూరాన అడవిలో వర్షం పడుతున్న చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది బైరిగాడికి. రాను రాను వానజల్లు జలజలమని దగ్గరవుతోంది. 2-3 చినుకులు బైరిగాడి వంటి మీద కూడా పడ్డాయి. తనకి ఎదురుగా అడవిలో ఎండుటాకుల మీద జరజరమని చప్పుడైంది. ఈదురుగాలులు అనుకున్నాడు. ఆ చప్పుడు ఎక్కువ అవుతూ దగ్గరవుతోంది. బైరిగాడు అనుమానంగా
చెవులు నిక్కించి ఆలకించాడు. ఎండుటాకుల మీద అడుగుల చప్పుడు, డెక్కల చప్పుడు, మంద పరుగుల చప్పుడు. మందలు పరిగెత్తుకొస్తున్నాయి. పరుగులు, ఉరకలు, దాహం. పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపు కాంతిలో దుప్పుల మంద ఆదరా బాదరాగా పరిగెత్తుకుంటూ వస్తోంది నీటి మాటుకి. తిరిగి చీకటి. చీకట్లో నీటి గుంట దగ్గర చిందరవందరగా దుప్పులు పరిగెత్తున్నాయి. ఒకదాన్నొకటి ద్రోసుకుంటూ నీళ్లు జురుతున్నాయి. టకటకమని కొమ్ములు రాసుకుంటున్న చప్పుడు. బైరిగాడు మెరుపుల తుపాకీ తీసి గురిపెట్టాడు. చీకట్లో గదులుతున్న మంద తప్పించి సరిగ్గా గురి చూడడానికి స్పష్టంగా జంతువులు ఆనడం లేదు. ఆలస్యం చేస్తే మంద బారిపోతుంది. దుప్పుల మంద మధ్యలో గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. ధామ్ అని నాటు తుపాకీ మోత చుట్టుప్రక్కల కొండల్లో ప్రతిధ్వనించింది. దుప్పులు చెల్లా చెదురుగా బారిపోతున్నాయి. తుపాకీ పొగ, మందుగుండు, క్రూరవాసన. బైరిగాడు గబగబా మాటలోంచి బయటికొచ్చి పొగకి చేతులు అడ్డం పెట్టుకుంటూ పిచ్చిగా నలువైపులా వెతికేస్తున్నాడు. నీటి గుంటకి 2 గజాల దూరంలో పొదల్లో సడసడమని చప్పుడవుతోంది. బైరిగాడు దానివైపు బరిగెత్తాడు. దుప్పి పొదల్లో మరణాయాసంతో గిలగిలా తన్నుకుంటోంది. పొట్టలోకి గుళ్ళు దూసుకుపోయి పేగులు బయటికి వచ్చేశాయి. దాన్ని చూసి చూడగానే పారిపోతుందేమోనన్న అనుమానంతో అమాంతంగా దాని మీద పడి దాని కాళ్ళు పట్టుకోబోయాడు. బాధతో గింజుకుంటున్న దుప్పి ఒక్క తన్ను దనింది. అమ్మ దీనమ్మ అంటూ వెళ్ళకితలా పడ్డాడు. బైరిగాడి జబ్బ గీరుకుపోయింది. క్షణంసేపులో తేరుకొని తిరిగి దాని పీక మీదకి లంఘించి మిగిలి ఉన్న కొనూపిరిపోయేదాకా కాళ్లతో కసాపిసా తొక్కి తొక్కి చంపేశాడు. గీరుకుపోయి రక్తం కారుతున్న జబ్బని చేత్తో పట్టుకొని ఆశగా దుప్పి వైపు చూస్తూ గుటకలు మింగాడు. కనీసం 200 చేస్తుంది. సూరయ్య సగం బాకీ అయినా తీరిపోతుంది. ఏవో 4 ఆకులు దుంపి కసాకసా నమిలి పసర్తో నిండిన ఉమ్మిని జబ్బ మీద గాయానికి రాసుకున్నాడు. భగ్గున మండుతూ ఉంటే ఉషుషని కాసేపు మెలికలు తిరిగి చల్లబడేదాకా కూర్చున్నాడు. పోతు దుప్పి, ఊరంత బరువు. దాన్ని ఇంటికి ఎలా జరేయాలా అన్న ఆలోచనలో పడ్డాడు. అంత బరువు మోసుకుంటూ 2 కొండలు ఎక్కి దిగాలంటే వీలవదు. దగ్గర దవ్వొకటి ఉంది, కానీ అది తుప్పలతోనూ డొంకలతోనూ ఎండిపోయిన గడ్డలతోనూ నిండి దారి సరిగ్గా లేదు. ఒక్కొక్క దగ్గర పొదల మధ్య నుంచి ఇరుకు సందుల్లోంచి దూరాల్సి ఉంటుంది. ఇలా కష్టమైనా సరే దూరం దారి కంటే ఇదే మేలనిపించింది. చచ్చిపోయిన దుప్పిని ఎత్తలేక దాని 4 కాళ్ళు పట్టుకుని ఊపిరి బిగబట్టి బలానంతా కూడా తీసుకుని ఎగరేసి ఎత్తి మెడ మీద వేసుకున్నాడు. బరువుతో తూలిపోతున్నాడు. మాటు దగ్గర వదిలేసిన తుపాకీని చేత్తో పట్టుకుని దాన్ని నేలకి ఊతబెట్టుకుంటూ నడక ప్రారంభించాడు. అడ్డుదోవను బట్టి నడుస్తున్నాడు. ఎదురుగాలి, చినుకులు కూడా పడుతున్నాయి. సూరయ్య బాకీ తీరిపోతోందన్న ఆనందంతో అంత కష్టాన్ని కూడా మర్చిపోయి తుప్పల్ని రాళ్లల్ని దాటుకుంటూ చీకట్లో ఆ కీకారణ్యంలో నడుస్తున్నాడు. చచ్చిన దుప్పి నోట్లోంచి గారుతున్న చొంగలు, నెత్తురు కలిసి బంకగా బైరిగాడి శరీరం మీద జారుతోంది. వెదురు కంపలు, ముళ్ళడొంకలు బైరిగాడి వంటిని గీరుకుంటున్నాయి. ఇరుకు సందుల్లోంచి వంగి దూరుతున్నప్పుడు బరువుకి నడుము విరిగిపోతుందా అనిపించేది. కిరకిరలాడిపోతూ మూలిగేవాడు. కాసేపు జంతువుని దించి అలసట తీర్చుకుందామా అనుకునేవాడు. దించితే తిరిగి ఎత్తుకోలేడేమో అనిపించేది. అలాగే కష్టపడుతూ నడక సాగిస్తున్నాడు. దూరంలో ఈలలు వేస్తున్నట్లు సన్నని అరుపులు. రాను రాను నలువైపుల నుంచి ఈలలు దగ్గరవుతున్నాయి. కూడబులుక్కుని ఈలలు వేస్తున్నట్టు ఒకదానంట మరొకటి అరుస్తున్నాయి. మొదట్లో పిట్ట అరుపుల్లా వినిపించిన, అడవిలో బుట్టి పెరిగి వేటలో మేటి అనిపించుకున్న బైరిగాడికి అవి రేచుకుక్కల అరుపులని తెలుసుకోవడానికి అట్టేసేపు పట్టలేదు. జంతువును పసిగట్టిన రేచులు క్రమపద్ధతిలో నలువైపుల నుంచి ఇలలు వేస్తున్నట్టు అరుచుకుంటూ జంతువుపై దాడి చేస్తాయి. జంతువు బ్రతికొండంగానే కండలుగా చీల్చుకొని తినేస్తాయి. బైరిగాడి గుండె దడదడ కొట్టుకుంది.
రాను రాను రేచుకుక్కల అరుపులు, అడుగుల చప్పుడు దగ్గరవుతోంది. చచ్చిన దుప్పిగాయల్లోంచి కారుతున్న నెత్తురు వాసన్ని గాలిలో పసిగట్టిన రేచులు పరుగెత్తుకుంటూ వస్తున్నాయి. రేచులు మనుషుల్ని ఏమీ చేయమని తెలుసు. కానీ తను మోసుకొస్తున్న దుప్పి కోసం చీకట్లో అటకాయిస్తే ఒంటరిగాడినని మీదబడినా పడొచ్చు. చుట్టూ బలిసిన అడవిని, కటిక చీకటిని, తన ఒంటరితనాన్ని తలుచుకుంటుంటే గుండె మరింత వేగంగా కొట్టుకుంటోంది. ధైర్యం చిక్కబట్టుకుని దుప్పిని ఏ పొదల్లోనో దాచేద్దామనుకున్నాడు. ఎక్కడ దాచినా నెత్తురు వాసన పసిగట్టి బయటికి లాగి పీక్కు తింటాయి. నలువైపులా చూశాడు. దగ్గరలోనే ఒక పెద్ద మర్రి చెట్టుంది. గాబరా గాబరాగా అడుగులేసుకుంటూ చెట్టు దగ్గరికి వచ్చాడు. దాని కొమ్మ అందుబాటులో ఉంది. జాగ్రత్తగా భుజం మీద దుప్పిని దింపకుండా అలా భుజం మీద నుంచే కొమ్మ మీదికి జారిపోకుండా నెట్టాడు. వదులైపోతున్న గోచిని తొందరగా బిగించి తను కూడా చెట్టెక్కిపోయాడు. ఇలా బైరిగాడి చెట్టెక్కాడో లేదో రేచులు నలువైపుల నుంచి చెట్టును గిరేశాయి. కొమ్మ మీద దుప్పిని చూసాయి. చెట్టు మొదలు చుట్టూ చిందులేస్తున్నట్టు తిరుగుతున్నాయి. ఒగుర్చుకుంటూ దుప్పి తమ అందుబాటులో లేనందుకు కసిగా మరుగుతూ నాలికలు దాచుకుని మీదికి చూస్తున్నాయి. కొన్ని కుక్కలు చెట్టు బోదని బరబర బకిరేస్తున్నాయి చెట్టెక్కే ప్రయత్నంలో. బైరిగాడి చెట్టు మీద నుంచి హత్ హట్ అని కేకలేస్తున్నాడు వాటిని బెదిరిస్తూ. ఆ అదిలింపులకి రేచులు బెదిరిపోలేశారు కదా, ఎప్పటికైనా ఆ దుప్పి కింద పడబోదా అన్నట్లు తెష్టేసి చెట్టు చుట్టూ కూర్చున్నాయి. దుప్పిగాయల్లోంచి కొమ్మ మీద నుంచి బొట్లు బొట్లుగా ఉండుండి గారుతున్న నెత్తుర్ని రేచులు ఒకదాంతో ఒకటి పోటీపడి నాకుతున్నాయి. బహిరిగాడు చెట్టు మీద నుంచి కేకలేసి విసుగెత్తిపోతున్నాడు. ఇవి వదిలేట్లేవు అనుకున్నాడు. తుపాకీ తీసి దట్టించి వాటిని కాల్చేద్దామా అనుకున్నాడు. కానీ తొందరలో మందుగుండు సంచి వదిలేసినందుకు తనని తాను చెడామడా తిట్టుకుంటున్నాడు. అదే సమయంలో బేర్మని కంచుగొట్టంలో అరిచినట్లు ఓండ్రపోతూ దుప్పి అరిచింది. ఆ అరుపుకి రేచు కుక్కల మంద కుదిపేసినట్లు లేచింది. చెవులు నిక్కబొడుచుకున్నాయి. వాటి వీపుల మీద రోమాలు గగుర్పాటుకు లేచి నిల్చున్నాయి. తోకల్ని సాలోచనగా అటు ఇటు తిప్పుకుంటూ నిశ్శబ్దంగా గుమిగూడాయి. అరుపు వినపడిన వైపు చూస్తూ ఉద్రేకంతో సన్నగా మూలుగుతూ ఒక్కసారి గొలుసులు తెంచుకున్న కుక్కలా పరిగెత్తాయి కొత్త ఎర కోసం. బతుకు జీవుడా అనుకుంటూ హాయిగా నిట్టూర్చాడు చెట్టు మీది బైరిగాడు. బైరిగాడు సర్దుకుని చెట్టు దిగేలోగా అంతవరకు పడుతున్న చినుకులు ఒక్కసారి ఎక్కువై రాళ్లవాన కురిసినట్టు పెద్ద పెద్ద చినుకులతో వర్షం ప్రారంభమైంది. తేమగాలి జంఝామారుతంలా వీస్తోంది. రాను రాను కుంభవృష్టి. ఆకాశం జీలిపోతున్నట్లు మెరుపులు, పిడుగులు. గాలికి చెట్ల కొమ్మలు ఫెళఫెళమని విరిగిపోతున్నాయి. మహాప్రళయం సంభవిస్తున్నట్లు, నింగి నేల ఏకమైపోతున్నట్లు ధారాపాతంగా వర్షం. బైరిగాడు తడిసి ముద్దయిపోయాడు. వర్షానికి కొమ్మ మీద దుప్పి ధవీమని నేల మీద పడింది. అలా సుమారు 2 గంటలు ఏకధాటిన కురిసి వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోగానే బైరిగాడు చెట్టు దిగాడు. కష్టపడి దుప్పినెత్తి భుజానేసుకున్నాడు. తుపాకీ మడమ బురద నేల మీద కూరుకుపోతూ సరిగ్గా ఊతనివ్వడం లేదు. తడిసిపోయిన దుప్పి ఒంటి మీద నుంచి జారిపోతోంది. నడుస్తున్నాడు. పట్టుదలతో లేని ఓపిక కూడగట్టుకుంటూ సూరయ్య బాకీ తీర్చేద్దామనే దీక్షతో బురదలో, ముళ్ళల్లో, గతుకుల్లో నడుస్తున్నాడు. రాత్రి 2 గంటలు దాటిపోయి ఉంటుంది. వాన వెలిసిన ఆకాశం నిర్మలంగా కడిగినట్లుంది. సన్నని వెన్నెల పొడ కూడా వచ్చింది. ఆకుల మీద నీటి బొట్లు ముత్యాల్లా మెరుస్తున్నాయి. కప్పల, కీచురాళ్ల, చిమ్మెట్ల అరుపులతో అడివంతా నిండిపోయింది. బైరిగాడు చాలా దూరం వచ్చేశాడు. ఒక గడ్డ దాటి మరో మైలు నడిస్తే తన గుడిసె చేరుకుంటాడు. గడ్డ దగ్గరవుతున్న కొద్దీ కప్పల బెకబెకలు ఎక్కువ అవుతున్నాయి. గడ్డ దగ్గరికి రాగానే బైరిగాడికి కళ్ళు తిరిగినంత పనయింది. కొన్ని గంటల క్రితం వరకు ఎండిపోయి దిబ్బలు వేసిన గడ్డ వర్షం పడ్డంతో కొండల్లోంచి నీరు దిగి
నిండుగా ప్రవహిస్తోంది. నీరు సుడులు తిరుగుతూ పారుతోంది. అప్పుడు బైరిగాడికి గెడ్డ దాటడం తప్ప మరో మార్గం దోచలేదు. చుట్టూ తిరిగి గెడ్డను తప్పించుకొని వెళ్ళాలంటే ఇప్పుడు నడిచిన తోవకి మరో 4 రెట్లు నడవాలి. నడవటమే గాక కొండలెక్కి దిగాలి. గడ్డలో నీరు నిండినా అది అంత లోతైన గడ్డ కాదని బైరిగాడికి తెలుసు. నీరు గుండెల్ని దాటదు. వెడల్పు 10 గజాల లోపే గాని ఎక్కువ ఉండదు. అందులోనూ గజ ఈతగాడి బైరిగాడికి ఆ గడ్డ ఒక లెక్కలుంది కాదు. ఆ ధైర్యంతోనే బైరిగాడు గడ్డ దాటడానికి సిద్ధపడ్డాడు. దుప్పిని గడ్డ ఒడ్డున దించాడు. పీక్కుపోతున్న కాళ్ళని మెడని చేత్తో రుద్దుకున్నాడు. ఒక చేత్తో తుపాకీ పట్టుకొని భుజాన్న దుప్పిని మోసుకుంటూ ఊపు కాసుకుంటూ జోరుగా పారుతున్న నీటిలోంచి నడవడం అంత సులభం కాదు. అందువల్ల తుపాకీని 2 చేతులతో పట్టుకొని గిరగిరా తిప్పి అవతలొడ్డుకి ఇసిరాడు. అది అవతలొడ్డున బురదలో పడింది. ముసిలాడైపోయిన తన జబ్బ సత్తువుకి గురికి మనస్సులోనే మెచ్చుకున్నాడు. గట్టు దిగి మెల్లిగా నీటిలో కాలు మోపాడు. కప్పలు ఒడ్డు మించి జల్లున నీటిలోకి దూకుతున్నాయి. బురద జారుగా ఉంది. మెల్లగా పాదాల్ని నిలదొక్కుని గట్టు మీద దుప్పిని భుజం మీదికి లాక్కున్నాడు. మెడ మీద బరువానించి వేలాడుతున్న 4 కాళ్ళని 2 చేతులతో పట్టుకున్నాడు. బరువుకి బురదలో కాళ్ళు గురుగుపోతున్నాయి. అడుగు తీసి అడుగు అతి జాగ్రత్తగా వేసుకుంటూ నీళ్లలో నడుస్తున్నాడు. నురుగులు గక్కుతున్న నీటి ప్రవాహం వెన్నెట్లో మెలికలు తిరిగిన తెల్లని పాములా కనిపిస్తోంది. ముణుకు లోతొచ్చేసరికి నీరు కింద నుంచి లాగేస్తోంది. ఎండిపోయిన కొమ్మలు దొంగలు శరవేగంగా కొట్టుకొని పోతున్నాయి. ఉండుండి ఒడ్డున మట్టి పెళ్ళలు విరిగి నీటిలో గుబిల్లు పడుతున్నాయి. నీరు నడుమును దాకుతోంది. సగం దూరం దాటాడు. నీటి వేగం మరింత ఎక్కువగా కింద నుంచి లాగేస్తోంది. మెల్లిగా వీపు మీద బరువు కాసుకుంటూ అడుగులేస్తున్నాడు. అమాంతంగా గోతిలో కాలు పడింది. అంతే, తూలిపోయి బోర్లా నీటిలో పడ్డాడు. దుప్పి దూరంగా దొళ్ళిపోయింది. నీటిలో పడ్డంతో ప్రవాహ వేగంతో కొట్టుకుపోయాడు. నీళ్లల్లో దొర్లి కొట్టుకుపోతున్నాడు. మునకలు వేస్తున్నాడు. అలా పడుతూ లేస్తూ కొట్టుకుపోతున్న వాడికి తనకంటే ముందుగా దుప్పి తేలుతూ కొట్టుకుపోతుండడం కనిపించింది. అంతటి జీవన్మరణ సమయంలో కూడా బైరిగాడికి సూరయ్య బాకి మెదడులో చరాలన మెదిలింది. అలా మునకలేస్తూనే తమాయించుకుని ఈదుకుంటూ దుప్పి మీద గబాలను దూకి గట్టిగా పట్టుకున్నాడు. అక్కడ గడ్డ వెడల్పు తక్కువ అవడం వల్ల ప్రవాహ వేగం మరింత పుంజుకుంది. దుప్పిని విడవకుండా నీటిలో కింద మీద ఆపుతూ ఎదురీత్తు కొట్టుకుపోతున్నాడు. తన పక్క నుంచి దొంగలు కర్రలు వాటిని అంటిపెట్టుకున్న నీటిపాములు విసురుగా రాసుకుపోతున్నాయి. అలా దుప్పిని పట్టుకుని 2 ఫర్లాంగులు కొట్టుకుపోయేటప్పటికీ అక్కడ గడ్డ తిరిగి వెడల్పుగా ఉండడం వల్ల ప్రవాహాన్ని తట్టుకుని నిలదొక్కుంటూ ఒడ్డున నీటిలో వేలాడుతున్న చెట్టు కొమ్మను అందుకొని వేలాడాడు. దుప్పిని మాత్రం విడవలేదు. అతి కష్టం మీద కొమ్మ ఆసరాతో ఒడ్డున కాలు మోపాడు. దుప్పిని కూడా పైకి లాగేశాడు. అదృష్టవశాత్తు అది అవతల గట్టు. అక్కడ 1 గంటకి పైగా విశ్రాంతి తీసుకుని దుప్పిని మోసే బలం చాలక దాన్ని కాళ్ళు పట్టుకొని గట్టు వెంబడి ఈడ్చుకుంటూ తను మునిగిపోయిన జాగా దగ్గరికి వచ్చాడు. తుప్పల్లో పడున్న తుపాకీని తీశాడు. తెల్లవారుజాముగా వస్తూ ఉండడం వల్ల అడవిలో పిట్టలు ఒక్కటొక్కటే అరుస్తున్నాయి. అడవి కోళ్ళు కూడా కూస్తున్నాయి. చల్లగాలికి తడిసిపోయిన ఒళ్ళు గజగజలాడుతున్నా పొద్దు పొడవక ముందే ఇల్లు చేరుకోవాలని దుప్పిని తిరిగి భుజాన్న వేసుకొని రొప్పుకుంటూ రోజుకుంటూ గుడిసె దగ్గరికి వచ్చేటప్పటికి బాగా తెల్లారిపోయింది. గూడెంలో పశువులు అరుస్తున్నాయి. దుప్పిని దింపి తుపాకీ గుమ్మానికి జారేసి ఆయాసంతో అరుగు మీద జతికిలు పడ్డాడు. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. వంటి నిండా ముళ్ళ రక్కులు. నెత్తురు జిమ్ముతోంది. బరువు మోతకి మెడ కదుంగట్టిపోయింది. దుప్పిడెక్కతో చీరుకుపోయిన భుజం వాచిపోయి సలుపు పోటు పెడుతోంది. వీటికి తోడు కడుపులో ఆకలి రాజుకుంటోంది. బాధగా కళ్ళు మూసుకొని గోడకి జారబడ్డాడు. ఇంత కష్టపడినా మరేం పర్వాలేదు, సూరయ్య బాకీ తీరిపోతుంది.
పొలం చెక్క పోకుండా దక్కుతుంది అనుకుంటూ ఉండగా వాకిట్లో ఎవరో కదిలినట్లయింది. మెల్లగా కళ్ళు విప్పాడు. ఉలిక్కిపడి నిల్చున్న పావును చూసిన కప్పలా గజగజ వణికాడు. ఇదొక్కటేనా, ఇంకేమైనా పడ్డాయా? అడవిలో ఎక్కడో దాచేసుంటావు దొంగ నా కొడుకువి అని అడిగాడు అతి నెమ్మదిగా ఫారెస్ట్ గార్డు విషపు చూపులు చూస్తూ. బైరిగాడు చేతులు జోడించి నిల్చున్నాడు. మాట పెగలడం లేదు. ఈ తుపాకీకి లైసెన్స్ ఉందిరా? మరో ప్రశ్న. బైరిగాడు కాళ్ళు పట్టుకోబోయాడు. మాట్లాడమేరా మాదచ్చోద్ గర్జించాడు ఫారెస్ట్ గార్డు. బాబు బాబు బీదోణ్ణి మరెప్పుడు చేయను. ఫారెస్ట్ గార్డు 2 కాళ్ల మీద బోర్లబడి పట్టుకున్నాడు. బైరిగాడి జుత్తు పట్టుకుని లేవనెత్తాడు గార్డు. నీ అమ్మ మొగుడిది అనుకున్నావురా, జంతువుల్ని కొట్టేస్తున్నారు. రాత్రే విన్నాను నీ తుపాకీ దెబ్బ. రాత్రి నుంచి తిరుగుతున్నాను, కొట్టింది ఎవడు చెప్పమా అని. దొరికావు నా కొడక. మరి ఇంకెప్పుడు చేయను, సత్యప్రమాణంగా చెప్తున్నాను. ఈ ఏలే వెళ్ళాను, ఈ పల్లి చూస్తే జోడించుకుని కొట్టు. బైరిగాడి గొంతు బొంగురు పోయింది. ఇది ఉప్పినెత్తుకొని పట్టణానికి బదా, కేసు బుక్ చేసేస్తాను. అడవిలో జంతువుని కొట్టినందుకు 6 నెలలు, లైసెన్స్ లేని తుపాకీ ఉంచినందుకు 6 నెలలు, జైల్లో దూల తీరిపోద్ది తొత్తు కొడక. నిన్ను కటకటాల్లో దోస్తే గానీ తిక్క కుదరదురా. ఓ పదా పదా. ఏంట్రా అలా చూస్తున్నావు? గుండెల మీద తన్నీగలను. అడవిలోకి కర్రలు కొట్టుకోవడానికి వెళ్ళే గూడెం జనం దారిలో బైరిగాడి గుడిసె ముందు ఫారెస్ట్ గార్డు కేకలు విని గుమిగూడుతున్నారు. బైరిగాడు గార్డు కాళ్ళ వేళ్ల బడి బతిమిలాడుతున్నాడు. గుమిగూడని జనంలోంచి ఎప్పుడొచ్చాడో నక్కలాగా షావుకారు సూరయ్య వాళ్ళందరినీ దోసుకుంటూ ముందుకొచ్చి, ఏటైంది గార్డు బాబు అని అడిగాడు. చూడనా కొడుకులు, ఒక్క జంతువు కూడా మిగలనీయకుండా కొట్టేస్తున్నారు. వీళ్ళ బాబుగారి ఫారెస్ట్ లాగా. ఫారెస్ట్కి లైసెన్స్ లేదు, తుపాకీకి లైసెన్స్ లేదు, గవర్నమెంట్ వాడి పెద్ద కొడుకులు అన్నాడు దుప్పిని తుపాకీని చూస్తూ. అందుకేనరా మీకు జరగదు, దేవుడు తిన్నగా చూడ్డు. మూసిలోడివైపోయావు, నీకెందుకురా దొంగ బుద్ధులు. నీకు పెళ్ళాం పిల్లలు చచ్చినారు, నువ్వు ఒక్కడివే బిక్కుబిక్కుమని సావడానికి సిద్ధంగా ఉన్నావు. ఇంతలోనే దొంగతనంగా ఏడ్ చేసేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా నీకెందుకురా డబ్బు మీద వ్యామోహం అని బైరిగాడిని చీవాట్లు పెట్టాడు సూరయ్య. ఓ పదా, పదమంటే నీకు కాదంట్రా అంటూ బైరిగాడి మీదికి హుంకరించుకుంటూ వెళ్ళబోయాడు ఫారెస్ట్ గార్డు. ఇదిగో గాడ్ బాబు, షావుకారుని చెప్తున్నానని అనుకోకు. నువ్వు దయదలచకపోతే ఆడిగతేటైపోద్ది. ఆడి గరీబోడు, నువ్వు కాకపోతే ఆడినెవడు రచ్చిస్తారు? అయితే నన్నేటి చేయమంటావు? కేసు వదిలిమంటావేంటి? గొప్పగా చెప్పేవయ్యా శెట్టి. గార్డు బాబు, నువ్వు కాస్త పస్తాయించుకో. ఒరే బైర్ నా కొడక, ఆ దుప్పినెత్తుకో, పదమా ఇంటికి, అక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడేంటి చూస్తారా, మీ పనులకు మీరు పోక? ఇదేం బైస్కోపా కోలాటమా అని అక్కడ చేరిన మనుషుల్ని గదమాయించి పంపించేశాడు. బైరిగాడు దుప్పినెత్తుకుని ముందు నడుస్తున్నాడు. వెనకాల నడుస్తూ దారి పొడవున ఫారెస్ట్ గార్డుతో ఏవేవో మంతనాలు జరిపాడు సూరయ్య. గూడెంలో సూరయ్య ఇల్లు చేరుకున్నారు. సూరయ్య బైరిగాడిని గార్డ్ని ఇంట్లోకి తీసుకెళ్ళి తలుపు రెక్క చారేసి బైరిగాడితో, ఓరే బైరిగా, గవర్నమెంట్ వాడి అడవిలో లైసెన్స్ లేని తుపాకీతో జంతువుని కొట్టడం న్యాయమా అన్యాయమా? భగవంతుడి మొహం చూసి చెప్పేయి. ఏటంటావు? అన్యాయమే కదా, దానికి శిక్షపడడం న్యాయమే కదా. ఏటంటావు? గాడ్ బాబు కుర్రోడైనా ధర్మాత్ముడు, నా మాట కొట్టేనాక నీ నొగ్గేస్తున్నాడు. ఏటంటావు? ఆ బాబుకి ఒక 100 రూపాయలు కట్నం ఇచ్చుకో, మరి మాట్లాడకు. ఏటంటావు? ఇదేమిటయ్యా శెట్టి, వద్దులేద్దు, నేను కేసు బుక్ చేస్తాను. బాబు అదేం మాట? నువ్వు ఇలాగ పట్టుబడితే గరీబ్ నా కొడుకు చచ్చిపోతాడే. ఒరే బైరిగా, ఏంద్రా అలా చూస్తావు? బేగి ఇచ్చేసుకో. నా దగ్గర డబ్బు ఎక్కడిది, పోనీ దుప్పి నొగ్గేస్తాను. ఆహా, ఏం మాట చెప్పావురా నా కొడక, దుప్పి నొగ్గేస్తావా? నువ్వు ఒగ్గేసేదేంటి? అది ఎలాగో ఆ బాబుదే, నువ్వు కానీ దాన్ని పెంచినావేటి ఒగ్గేయడానికి? గవర్నమెంట్ వాడు సరే గవర్నమెంట్ వాడిదే. ఏటంటావు? ఇదిగో, ఆలస్యం అయితే ఆ బాబు మనసు మళ్ళీ మారిపోగలదు. కేసెట్టేస్తే 6 నెలలు 6 నెలలు, మరి గూడె ముఖం చూడవు, జైల్లోనే సస్తావు.
ఏటంటావు? తనని బతికుండగానే పోడ్చడానికి గోతులు తీస్తున్నట్టు అనిపించింది బైరిగాడికి. మీకు తెలియని సంగతి కాదు, డబ్బు నా దగ్గర ఎక్కడిది? "మ్మ్." సాలోచనగా, కనికరంగా, కోపంగా కూడా బైరిగాడి వైపు చూసి, ఇది నా నెత్తి మీదికే అంటూ విసురుగా లోపలికి పోయి కాగితం పట్టుకొచ్చాడు. ఊర్లో కుక్క జట్టీలన్నీ నేనే తీర్చాలా? హూ, దీని మీద నిశాని తగిలించు. సరే, నువ్వెళ్ళు, తర్వాత కలుద్దాం. ఏటంటావు? నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఆడి మనసు మళ్ళీ మారిపోగలదు అంటూ బలవంతంగా సాగనంపేశాడు బైరిగాడిని షావుకారు సూరయ్య. ఉన్న కాస్తంత మెరక చెక్క మీద వ్యామోహం పూర్తిగా వదిలేసుకుని తలంచుకు వెళ్ళిపోయాడు బైరిగాడు. లక్ష్మీదేవి పటానికి నమస్కరించి పత్రాన్ని భద్రంగా దాచి తాళాన్ని మొల్లో దోపుకున్నాడు సూరయ్య. ఇదిగో సెటే, ఆ దుప్పిని బారికొడితో పంపించు. రేపు మా రేంజర్ గారి అమ్మాయి పెళ్ళుంది, అక్కడికి దోలేస్తాను. ఆ రేంజర్కి ఎంత ఇచ్చినా దాహం తీరదు, ఇంకాదే అని పీక్కు తింటాడు అంటూ సూరయ్య శెట్టితో చేయగలిపి జేబులో 100 రూపాయలని దడువుకుంటూ వెళ్ళిపోయాడు. గుడిసెలో కూర్చుని బైరిగాడు చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎప్పుడు పట్టిందో తనకి తెలియకుండానే చిన్న కునుకు పట్టింది. ఆ మగత నిద్రలో ఎండలు, నిప్పులు జరిగే ఎండలు, వడదెబ్బకి పిట్టలు సొమ్మసిల్లి నేల రాలిపోతున్నాయి. పులులు, తోడేళ్ళు, జింకలు, దుప్పులు, పిట్టలు నీటి కోసం అరుచుకుపోతూ మందలు మందలుగా పరుగులు, ఉరకలు. దాహం, తీరని దాహం. వాటి మధ్యలో తను, షావుకారు సూరయ్య, ఫారెస్ట్ గార్డు కూడా పరుగులు, ఉరకలు, దాహం. మగత నిద్రలోంచి ఉలిక్కి లేచాడు బైరిగాడు. చీకటి పడింది. ఒళ్ళు తూలిపోతుంది. గీరుకుపోయిన వాళ్ళంతా వాచిపోయి సలుపు, పోటు, జ్వరం బీల్చేస్తోంది. అలా తూలుకుంటూనే గుడిసె బయటికి వచ్చాడు. చీకటి, చుట్టూ చీకటి. అడవంతా తన బ్రతుకులాగే చీకటి. కళ్ళల్లోంచి నోట్లోంచి సెగలు గక్కుతున్నాడు. జ్వరంతోనూ, కసితోనూ, పగతోనూ రక్తం మరిగిపోతుంది. తుపాకీ తీశాడు. జంతువుల వేటకు కాదు. గాఢ అంధకారంలో చెండ ప్రచండుడిలా అడవిలోంచి నడుస్తున్నాడు. పులులు గాండ్రిస్తున్నాయి. తోడేళ్లు వెంటాడుతున్నాయి. వాటిని ముక్కలు ముక్కలుగా నరికే విముక్త నారాచంలా ఏకైక లక్ష్యంతో కీకారణ్యంలోంచి పయనిస్తున్నాడు. తుప్పల్ని, పొదల్ని, వాగుల్ని దాటుకుంటూ కొండల్లోకి వెళ్ళిపోయాడు. అలా తుపాకీ పట్టుకొని కొండల్లోకి వెళ్ళిన బైరిగాడు తిరిగి రాలేదు.